పప్పుకి చాలా బాగుందండి. అంటే ఇది తిని మా అమ్మ నాన్న వాళ్ళు చాలా కాలం దాకా బ్రతికారు, 100 సంవత్సరాల దాకా బ్రతికారు. పప్పు మాకు చాలా ఇష్టము. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఇదే మాకు తినిపించేవాళ్ళు. ఇది చాలా ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందుకనే ఈ తోపు ఎక్కువ తింటాము, అంబలు ఎక్కువ తాగుతాము. హాయ్ హలో, నేనండి మీ ట్రైబల్ నాని. ఈరోజు అయితే మా పూర్వీకుల అనాది కాలం నుంచి తమ సాంప్రదాయపూర్వకంగా వండుకునే వంటకాన్ని అయితే మీకు పరిచయం చేస్తాను. మా పూర్వీకులు ఎక్కువ శాతం ఇదే విధంగా వండుకునేవాళ్ళు. ఎక్కువగా మాంసాన్ని ఎండబెట్టి అదే ఆరినాక వాళ్ళు ఎంతో ఇష్టంగా వండుకొని తినేవాళ్ళు. ఈరోజు అయితే ఆ విధానాన్ని, ఆ పద్ధతిని మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోనకైతే వెళ్ళిపోదామా. మా గిరిజనులు ఎక్కువ శాతం పచ్చిగా ఉన్న మాంసం కన్నా ఎక్కువగా ఎండిన మాంసాన్ని తింటారు. ఎందుకంటే దాంట్లోని రుచి అనేది చాలా పెరుగుతుంది. ఇదైతే అండి చక్కగా వారం రోజులు దాకా మేము ఎండబెట్టుకున్నాం, చక్కగా గట్టిగా ఉన్నాయి. ఇదైతే రెడీ అయిపోయింది. వండుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. మొదటగా అయితే ముక్కలు ముక్కలుగా కోసేసుకోవాలి. ఎక్కువ చిన్నగా కోసుకున్న నోటుగా అయితే ఎక్కువగా ఆనవు, దానివల్ల మేమైతే పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటున్నాము. ఇలా ఎందుకు తీస్తారక్క? అంటే ఇవి కలిపేమనుకో మంచిగా రుచి రాదనమాట, అందుకనే ఇవి తీసేస్తారు ఇలాగా. ఆహా, అందుక. తర్వాత అవి మధ్య నుంచి కటింగ్ చేయాలి, లేదంటే నిలువుగా కట్ చేయాలా? లేదు, ఇవి కట్ చేయని అవసరం లేదు, ఇలాగే నూరేసుకుంటామే. నూరేసుకుంటాము. అవునా, నూరుకుందాం అయితే. ఓకే, మొదటిసారి అయితే అక్క అయితే మరి మనకు నేచురల్గా అయితే మనకి ఫుడ్ అయితే పెడతారు ఈరోజు. ఇంకా నూరూరిపోతుంది తెలుసుకుంటేనే. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే కర్రీ వండేసుకుందాం. ఇది వచ్చేసి ఉల్లిపాయ, ఇది వచ్చేసేమో మిర్చి, ఇదేమో వెల్లుల్లి, ఇది నేచురల్ పసుపు. మనకు చికెన్ మసాలా, గరం మసాలా అలాంటి ఏం అవసరం లేదు. సింపుల్ గా ఈ 4 వస్తువులు. ఇంకేం కలపక్క అయితే? ఏం కలపదు. అవునా, అయితే కూర అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుందేమో. అయితే తినాలా, ఇంకా కడుపు నిండా తినాలి ఈరోజు. సరే, నువ్వు ఎంత తింటావు నీ ఇష్టం, సమృద్ధిగా తినిపిస్తావు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ 4తోనే ఇంకా 4 ఐటమ్స్తో మనకి మసాలా అయితే ప్రిపేర్ చేసింది అక్క. ఇంకా కుకింగ్ అయితే చేసేద్దాం. మన కోసం అయితే మట్టి కుండలోనే అక్క అయితే కూర అయితే వండబోతుంది. చూస్తున్నారు కదా, ఇది చాలా స్పెషల్గా అయితే మన కోసం వండుతున్నారు అక్క. మట్టి కుండ అనమాట ఇది. చాలా బాగుంది, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ పాత్రని తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ తెలియజేయండి. ఆయిల్ అన్నమాట, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా నార్మల్గా. మాసం ధర కొవ్వు ఉంటుంది కదా అక్క, కదా కొవ్వు ఉంటుంది, అందుకనే ఎక్కువ కాకుండా కొంచెం ఇలా పెట్టేస్తామనుకో బాగా మెత్తగా అవుతుంది అనమాట. ఉడకడానికి కూడా కొంచెం చాలా సింపుల్గా ఉంటుంది. మనం చూడండి, ఇలా కుక్కర్లో కొంతమంది వండుకుంటారు, చాలా మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది తినడానికి. అలా అనమాట అనిపిస్తుంది. అందుకనే ఇలా ముందే నానబెట్టేసి ఉంచుకోవాలి. అంతలోపు నూనె మరిగిపోద్ది కదా. అక్కడ మనం నూనెం కదా, ఉల్లిపాయ చాలా ముద్దగా ఉంది, అది ఇలా వేసేసుకున్నాం అన్నమాట. మటన్ వేసేసుకోవాలి. చూడండి కొవ్వు ఎలా ఉందో, చాలా ఎక్కువ ఉంది కొవ్వు. అక్కడ మీకు ఒక పెద్ద గొట్టం కనిపిస్తుంది కదా,
దాన్ని అయితే మంట పెరగటం కోసము ఉపయోగిస్తారనమాట. అక్కడ నుంచి ఊదడం వల్ల ఏంటంటే మంట అనేది చాలా వేగంగా అనేది పెరుగుతుంది. ఇలా చూడండి, ఇలా పెరుగుతుంది అనమాట. ఇదంటే ప్లాస్టిక్ ఏం కాదు, ఇది మీకు తెలుసు బేంబో గొట్టం అంటారు కదా, అదనమాట. దీంతో మేము ఇలా మంట ఉద్దడం కోసం ఉపయోగిస్తున్నాము. మీకు అందరికి తెలిసిన విషయమే, ఇది మీకు కనబడుతుంది కదా, ఇదైతే సోలుపిండి అనమాట. ఈ సోలుపిండిని ఆ మటన్ దగ్గర కలుపుతాము. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసిన విధంగా అయితే మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు మటన్ని మీరు ఎప్పుడు కూడా మంచి స్పైసీగా స్పెషల్గా అయితే చేసుకుని ఉంటారు. మా గిరిజన ప్రాంతాల్లోని మేము వండే స్టైలే ఎక్కువ స్పెషల్ అన్నమాట. కొద్దిగా తీసుకున్నాము. సోలు పిండి అంటే కొంతమందికి అర్థం కాదు, ఏంటంటే ఇది రాగి జావ చేసుకుంటారు కదా, ఆ పిండి అన్నమాట. ఒక కప్పు దగ్గర తీసుకోవాలి సపరేట్గా, దాంట్లో కాస్త నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి నిదానంగా. ఇలా జారుగా వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మేము కలుపుకుంటాము. ఇప్పుడు దీనినే మేము ఆ మటన్లో అయితే కలిపేస్తాము. అప్పుడు చాలా చిక్కగా చాలా స్పెషల్గా అయితే అవుతుంది. ఇదే మా ట్రైబల్ ఫుడ్. ఇది చాలా స్పెషల్ మా ట్రైబల్ ఏరియాలోని. గిరిజనులు ఎక్కువ శాతం మటన్ని, ఏ మాంసాన్ని అయినా సరే ఇదే విధంగా చేసుకుంటారు. చికెన్ను కూడా ఇదే విధంగా చేసుకుంటారు కొందరు. ఇందాక డుమ్మ అడిగావు కదరా నువ్వు. దుమ్మ ఇప్పుడు తినిపించేస్తావా? మరి వేస్తే కలిసిపోద్ది కదా, డుమ్ము తీసేస్తాం. ఓకే తినేస్తాను అయితే. ఇప్పుడైతే డుమ్ము అయితే ఇస్తున్నారు. అక్క అయితే మర్చిపోలేదు, మర్చిపోయారేమనుకున్నాను కానీ మరవలేదు. మన కోసమే డుమ్ము. చాలా మందికి బోన్స్ అంటే ఇష్టము, నాకు కూడా ఇష్టమే, కానీ దుమ్ములు కొరకలేను. ఒక పళ్ళు ఊడిపోయింది నాకు. ఇదైతే తీసేదా లేదు కదా ఇంకా అయిపోయినట్టు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దుమ్ములు. చాలా రోజుల తర్వాత ఎండు మాంసం అనేది తింటా ఉన్నాను. పైగా అక్కలైతే డుమ్ములు ఇచ్చింది నా కోసం, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడని. మొదటగా కూరనైతే వండేసుకున్నాము. ఆ కూరకు కాంబినేషన్గా తోప వండుకోవాలి. ఆ కూరకు కాంబినేషన్ తోప అయితేనే బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మొదటగా నీళ్ళైతే మరగాల, అప్పుడు మరిగిన తర్వాత పిండిని వేసుకుంటాము. నీళ్ళు ఎక్కువ ఉంటే మనకి పిండి అనేది ఎక్కువ వేసుకోవాలి, నీళ్ళు తక్కువ ఉంటే మనకి పిండి అనేది తక్కువ వేసుకోవాలి. మా దగ్గర పిండి అనేది చాలా తక్కువ ఉంది, దానివల్ల తక్కువ అయితే చేస్తున్నాం. ఇదే మా గరట అన్నమాట. ఇది కర్రతో చేసింది, దీన్ని సొంతంగా మేమే తయారు చేసుకున్నాము. తోపన్ అనేది దీంతో తిప్పితేనే బాగా వస్తుంది. మరి ఎటువంటి వేరే వస్తువు వాడినప్పటికీ సరిగా అయితే రాదు. ఇటువంటిది వాడితేనే మాత్రానే చక్కగా వస్తుంది అన్నమాట. కలుపుతూనే ఉండాలి, కలపడం వల్ల అలా చిక్కగా అవుతుంది. అమ్మాయ్యా పోయిన కిందకైతే వచ్చేసింది. దీన్ని కలపడానికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, లేకపోతే ఇది కలవదు పిండి అనేది. దీనికి కలపడానికి మాత్రం చాలా ఎనర్జీ కావాలి. మొత్తానికి తోప వచ్చింది చేతిలో.
తోపు అయితే చాలా బాగుంది, కూర కూడా చాలా బాగుంది. మా నాన్న వాళ్ళు అయితే ముందు చాలా తోపే తినేవాళ్ళు ఎక్కువ, ఎందుకంటే తోప తినే వల్ల చాలా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. అందుకే మేము కూడా చాలా ఇష్టం. తోప మాకు చాలా ఇష్టము. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఇదే మాకు తినిపించేవాళ్ళు. ఇది చాలా ఆరోగ్యం కూడా బాగుంటది, అందుకనే ఈ తోప ఎక్కువ తింటాము, అంబలు ఎక్కువ తాగుతాము. అయితే చాలా బాగుందండి. అంటే ఇది తిని మా అమ్మ నాన్న వాళ్ళు చాలా కాలం దాకా బ్రతికారు, 100 సంవత్సరాల దాకా బ్రతికారు. అలాగే అందుకే మాకు కూడా ఇది తినిపించేవారు. అందుకే మేము కూడా ఇంత ఇలాగా బడ్డు కాకుండా సన్నంగా ఉన్నాము. సన్నంగా ఉండి ఎక్కువ నరలుగు బలంగా ఉంటాయి కాబట్టి పని చేస్తాము. అంటే ఇప్పటికి మా వయసు 50 సంవత్సరాలు ఉంది, కానీ ఇంకా అలాగే ఉన్నాము. తోపు పెట్టి సంత ఆరోగ్యంగా ఉన్నాము. అంటే బీపీ షుగర్ కూడా రాదు దీంతో తింటే. అందుకే మాకు ఇది ఇప్పుడు వయసు ఉన్నప్పుడు మాకు బీపీ షుగర్ కూడా ఏం రాలేదు ఇంతవరకు తోప గురించి. అందుకే మీరు దీనివల్ల మీరు తింటే ఉపయోగాలు బాగుంటాయి. అందుకే మీరు కూడా ఇది తిని కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారని మేము అనుకుంటున్నాము. చిన్ననాటి కాలం నుంచి మా తాతలు మా ముత్తాతలు ఈ ఫుడ్ని తింటూనే బ్రతికారు. నిజానికి వరి అనేది ఎప్పుడు తినలేదు, రైస్ అనేది తినడం చాలా తక్కువ. ఇప్పుడు నుంచి తింటున్నారు, కానీ ముందు కాలంలో అంబలి తాగేవాళ్ళు, తోప తినేవాళ్ళు, సామలు బియ్యం తినేవాళ్ళు, అలానే అడవి దుంపలు తింటూ ఉండేవాళ్ళు అనమాట. రాను కాలం ఇలా రైస్ తింటూ బ్రతుకుతున్నారు. ఇది తినడం వల్ల ఏంటంటే మనకి మంచి ఆరోగ్యంగా ఉంటాము, అనారోగ్య పాలవం అనమాట. చాలా బలంగా ఉంటాము, చాలా దృఢంగా ఉంటాము. వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ శాతం దీన్నే తింటారు. అందుకే చాలా ముసలి కాలంలో కూడా మంచిగా పని చేస్తారనమాట. చూస్తున్నారు మా అమ్మోళ్ళు అయితే మంచి హుషారుగా మాట్లాడారు, కేవలం దీని ప్రభావమేమో. ఉండి మా తమ్ముడు వచ్చాడు కదా, మా తమ్ముడి కోసం ప్రిపేర్ చేసింది కాబట్టి మా తమ్ముడికి ఎక్కువ తినిపించాలి కాబట్టి చాలా ఇష్టంగా తింటాడు. ఇదైతే అలాగే అదొక చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అవ్వండి.